నమస్కారం అమ్మా. నా గంగ అమాయకురాలు. ఎవరితో ఎట్టా మాట్లాడాలో, ఎక్కడ ఎట్టా ప్రవర్తించాలో దానికి బొత్తిగా తెలీదు. అదేనా తప్పు చేస్తే మీరు మన్నించండి అమ్మా. భలేవారండి, మీ గంగ మాతో బాగా కలిసిపోయింది. తన వల్ల మాకు ఎలాంటి ఇబ్బంది లేదు. నిజానికి తన కారణంగా చాలా రోజుల తర్వాత మేమంతా సంతోషంగా గడిపాం, హాయిగా నవ్వుకున్నాం. మీరు తన గురించి ఏం దిగులు పడకండి, తనని మా ఇంట్లో మనిషిలా చూసుకుంటాం. నిజంగా మీది సన్న పెద్ద మనసమ్మా. విన్నావు కదా, ఇప్పటికైనా నా అల్లరి పిల్లని కాదు మంచి పిల్లని అని ఒప్పుకో. అట్టగెలేవే, ఒప్పుకున్నాను. నా కూతురు బంగారం. అది సరే, నాన్నలా ఉన్నారు నా గురించి అడిగితే నువ్వేం చెప్పావు? కొంపకి తగిలెడితేగా అడగడానికి. తప్ప తాగి ఎక్కడ సచ్చాడో ఏంటో. ఊరికి నాన్నని తిట్టుకమ్మా. ఇదిగో మీ నాన్న నిట్ట వెనకేసుకొచ్చి ఆడి కారణంగా నీ జీవితం కట్టాలు పలు చేసుకుంటున్నావనేగా నిన్ను పంపేసింది. మా గురించి ఒగ్గేసి నీ జీవితం గురించి ఆలోచించి 4 డబ్బులు వెనకేసుకో. నీకు నాన్నకి కాక నానింకెవరి కోసం సంపాదించాలి? నీ మాటలకేం గాని నువ్వు ఏలకి తిని మందులేసుకో. ఎల్లుండి నేను సగం రోజు సెలవు పెట్టి నేను ఆసుపత్రికి తీసుకుపోతాను, సరేనా? ఉంటా మరి. నాన్న నేవు అనుకో. జాగ్రత్త. నువ్వు జాగ్రత్త. సరే అమ్మా. పిచ్చి పిల్ల. ఆ రోజు ఏం జరిగిందంటే, సరే సరే, చాలా పొద్దుపోయింది, పడుకో. ఏదో సప్పుడైందే. ఈ టైంలో ఇంట్లో ఎవరు తిరుగుతున్నారు? ఓలమ్మో, కొంపదీసి దొంగలు కానీ రాలేదు కదా. ఓ పాలెళ్ళి సెకండ్స్ వేద్దాం. ఈ సంవత్సరం కూడా అన్నయ్య నేషనల్ ఛాంపియన్. అన్నయ్య ఛాంపియన్. అందరూ బయటికి రండి. కమాన్, అన్నయ్య నేషనల్ ఛాంపియన్. కిచెన్ లో సౌండింగ్ వస్తుంది. ఓలమ్మో, ఈ క్రేజీ కస్మోరా ఏంటి అర్ధరాత్రి లేచొచ్చి మరి బిర్యానీ తింటున్నాడు? కొంపదీసి ఈయనగారికి నిజంగానే దయ్యమో పట్టలేదు కదా. అందుకేనేమో దయ్యాల కొంపలలో తిరుగుతూ ఉంటారు. ఈ విషయం పెద్దోరితో చెప్పి ఈయనగారి దయ్యం ఈడిపించాలి. అయ్యో ఓసే గంగా, నిన్ను గాని ఇక్కడ చూశాడు బిర్యానీలో ఫ్రై పీస్ లాగా నంజుకు తింటాడు. వెంటనే జంపు. ఈ బండి నాకేనా? అవును. ఈ బండి నాదే. సారు, నువ్వు నా పాలిట దేవుడివి. ఈ మాసిపోయిన మొహానికి కొత్త బట్టలు కొనిచ్చారు.
ఈ జన్మలో సైకిల్ కూడా కొనలేను అనుకున్నాను సార్. నాకు నాకు కొత్త బండి కొనిచ్చారు. ఏమిచ్చి మీ రుణం తీర్చుకోగలను సారు? ఇదే నా ప్రమాణం సారు. ఇక మీదట ప్రాణం పెట్టి మరి పేకాటాడి నా మీద మీకున్న నమ్మకాన్ని గెలిపిస్తా. మీకు పేకాట్లో లాభాలు తెప్పిస్తా సార్. నువ్వు మరీ అంత కష్టపడాల్సిన అవసరం లేదు. నేను చెప్పింది చేసి నాకు కావాల్సింది ఇస్తే నిన్ను కోటీశ్వరుని చేస్తాను. కోటీశ్వరుణ్ణా? నేనా? హా. నెత్తి మీద రూపాయి పెడితే పావలకు కూడా సెలనండి సారు. మీకు కావాల్సింది నా దగ్గర ఏముంది సారు? నీ కూతురు. నీ కూతురు. నా కూతురా? అవును, నీ కూతురు చూసిన మొదటి చూపులోనే నాకు నచ్చేసింది. ఆ? తన్ని పెళ్లి చేసుకోవాలని ఫిక్స్ అయ్యాను. నువ్వు అంటే చాలు, ₹1 కోటి ఎదురు కట్నం ఇచ్చి నీ కూతుర్ని పెళ్లి చేసుకుంటాను. ఏం చూస్తున్నావు? మినరల్ వాటర్ బాటిల్ దొరికితే నీ కాళ్ళు కడుగుదామని సూత్రాలు అల్లుడు గారు. అయితే పెళ్లి కొప్పుకున్నట్టేగా. ₹1 కోటి ఎదురుగా నడిచొస్తుంటే కాదని ఎట్ట అంటాను అల్లుడు గారు. నువ్వు ఒప్పుకుంటే సరిపోదు, నీ కూతుర్ని కూడా ఒప్పించాలి. నా కూతురు నా మాట కాదందండి. అది ఒట్టి పిచ్చిది. నేను 2 కన్నీటి బొట్లు గారిస్తే అది కరిగిపోయి నేనేది అడిగినా చేసేస్తుంది. కానీ అసలు సిక్కంతా వాళ్ళ అమ్మతోనే. అది నన్ను నమ్మదు. సర్లే, దానికి ఏదో ప్లాన్ వేసి ఒప్పిస్తాలే. మీరు ₹1 కోటి రెడీ చేసుకోండి. చూడు, నాకు దుబాయ్లో బిజినెస్ ఉంది. నేను 4 రోజుల్లో దుబాయ్కి వెళ్ళిపోవాలి.